నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఫస్ట్ పార్ట్ ఏమో బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్స్ అనేది కూడా అన్నారు. అవునండి. ఇదైతే కంప్లీట్ ఫిక్షనలేనా? ఏది ఫస్ట్ పార్టా? సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా ఫిక్షనల్ కాదండి. ఇప్పుడు వితౌట్ లాజిక్ సినిమా అనేది ఉండదని చెప్తున్నాను కదా. ఫిక్షన్ అనేది కాదు. నో సార్, అంటే ఫస్ట్ పార్ట్ అంతా రియల్గా జరిగిన ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసుకున్న స్టోరీ. అవును. ఈ సెకండ్ పార్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనలే కదా. ఫిక్షనల్ కాదండి ఇది కూడా లేదు. ఒక నాగసాధు అనేది ఫిక్షన్ కాదు కదా. యా, ఒక నాగసాధు అనేది ఆమె ఎవరు ఏంది అనేది మీరు సినిమాలో చూస్తారు. ఓకే. ఒక మనిషిని ఒక శవంని పాతి పెడుతున్నారు, అది ఏ ప్రకారంగా పెడుతున్నారు, దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు వస్తాయి అలా పెడితే అనేది సినిమా. ఇలా ఫిక్షన్ అనేది ఉండదు. నేను చెప్తున్నా, నేను గ్యారంటీ చెప్తా. ఓకే. ఒక 20% ఎక్కడైనా ఒక రియల్ ఇన్సిడెంట్స్ని మనం తీసామనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా తీస్తే ఎవరు ఏ ఆడియన్స్ కూడా దానికి కొంచెం అనేది ఒకటి ఉంటుంది కదా, సినిమాటిక్ లిబర్టీ అనేది కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉందండి, 100% గోల్డ్ తోటి మనం ఒక ఆర్నమెంట్ చేస్తే అది కరిగిపోతుంది. దానికి 10% కేడియం కలపాలి కదా, కలిపితేనే అది స్ట్రాంగ్ ఉంటుంది. అలా ఇది కూడా కొంచెం అనేది యాడింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఫస్ట్ టైము సంపత్ నంది గారు ఈ స్టోరీ గురించి మీకు చెప్పినప్పుడు, సో అరే ఇందులో మనము అంటే దీంట్లో మనం దిగితే సో ఖచ్చితంగా ప్రేక్షకులకు కూడా ఒక డిఫరెంట్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తొలి అడుగుడు పడ్డంలో కూడా చాలా బాగా పడుతుంది అని అనుకున్న కాన్ఫిడెన్స్ ఏ పాయింట్ అనిపించింది నాకా? యా, అంటే స్టోరీలో అతను కంటెంటు, అతను చెప్పిన విధానము, అంటే ఇతను తీయగలిగాడు అనేది అతని మీద నమ్మకం బాగుంది నాకు. ఎందుకు అంటే అతను పెద్ద డైరెక్టరు, పెద్ద హీరోలతో తీశాడు. ఈ జానర్ అనేది ఆయనకు చాలా ఈజీ అనేది నేను ఒకటి నమ్మిన. ఎందుకంటే డైరెక్టర్ ఇక్కడ ఉంటే కంటెంట్ ఇక్కడ ఉందని అనుకున్నాను నేను ఫస్ట్. రాయడంలో ఆయన రైటర్, బేసిక్గా రైటర్ కమ్ డైరెక్టరు, ప్లస్ పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీశాడు. ఈ కంటెంట్ను ఈజీగా తీయగలుగుతాడు. అంటే నేను ఏం నమ్ముతానంటే, ఒక బలవంతంతో బలం తక్కువ ఉన్నోడు మనం పోకూడదు, అంత పెట్టుకోవద్దు. ఇక్కడ ఇతను బలవంతుడు, కంటెంట్ అనేది అతనికి ఇది చిన్నదే అనిపించింది నాకు. చిన్నది మీన్స్ అలా కంటెంట్ అలా అని కాదు, రాయడంలో చేయడంలో. ఇప్పుడు మనకన్నా స్ట్రాంగ్ పర్సన్ తోటి మనం కొట్లాడలేము. ఇతను ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయగలగడు అనేది నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించిన. మరి అంత బ్లైండ్గా అనేది ఏం దూకలేదు నేను. కొంతమంది అనుకున్నారు, ఏంది సంపత్ నంది గారితో సినిమా తీస్తున్నాడు, బడ్జెట్ ఒకటి అన్నారు, ఇంకొక బడ్జెట్ ఎక్కడో వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది తనకు నాకు తెలుసు. నేను నవ్వుకునేవాడిని. ఎందుకంటే అరే వీడు అనవసరంగా ఇంత డబ్బులు పెడుతున్నారు, అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే 95% ఫెయిల్యూర్ ఇండస్ట్రీలో సినిమాలు అనేది 5%. సక్సెస్ రేట్ అనేది చూసుకుంటే సింగిల్ డిజిట్లోనే ఉంది. ఎస్. యా. ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్ ఎవరన్నా వచ్చి కొత్తగా సినిమా తీస్తే నేను కూడా అలానే అనుకుంటా. అరే నువ్వు ఎందుకు వచ్చి సినిమా తీస్తున్నావురా అని. అంటే ఇంట్లో రకరకాలుగా ఉంటుంది. నీ టేస్ట్ ఏముందో తెలియదు, నీ జడ్జిమెంట్ ఏముందో తెలియదు, ఆపోజిట్ డైరెక్టర్ ఎలా తీస్తుండో తెలియదు. ఇవన్నీ దీనికి తెలుసో తెలియదని నాకు కూడా ఒక భయం ఉంటుంది. వాడు కొత్తగా ఎవడన్నా నాకు తెలిసిన ఫ్రెండ్ వస్తే. అలానే నన్ను కూడా ఎవరైనా అనొచ్చు కదా. కానీ నాది నాకు తెలుసు. ఓకే. నేను ఎలా తీస్తున్నాం, ఎలా ఏందనేది. ప్రొడ్యూసర్గా మీ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, అరే ఇప్పుడు మీరు అన్నారు చూసారా మీ ఫ్రెండ్స్తో, అరే ఎందుకు బాబు అని చెప్పేసి అన్నట్టు మీరు కూడా, అంటే మీకు కూడా ఎవరన్నా అలా అన్నారా? ఎవరన్నా అన్నారు కాదు, కొన్ని రోజుల వరకు ఎవరు తెలియదు. ఓకే. ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు మాటలే బంద్ చేసారు అనుకోండి. మాటలు మీన్స్ ఒక కొంచెం వద్దు అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి. సినిమా అనేది 95% ఫెయిల్, 5%. రియల్ ఎస్టేట్ అనేది ఎన్నో రోజుల నుంచి నువ్వు చేస్తున్నావు, నీకు తెలిసిన ఫీల్డ్ కాబట్టి. ఇక్కడ నాకేంటంటే ఒక ఫ్యాషన్, ఒక మనిషి అనేవాడు తను ఉంటాయి కదా కొన్ని, ఒక ఫ్యాషనెట్గా ఉన్నా. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు వీక్లీ మ్యాగజైన్స్ కూడా కొత్తది వచ్చిందంటే వీక్లీ వచ్చిపోయి కొనుక్కొచ్చుకొని సినిమా పేజీలు చూసుకునే నుంచి మనకు అంత ఇంట్రెస్ట్. అలా ఒక హీరోకు లెటర్లు కూడా ఫ్యాన్స్ అని లెటర్లు రాసిన రోజులు కూడా ఉన్నాయి. చెన్నైలో హీరోలు అందరూ అక్కడ ఉండేవాళ్ళు కదా, టీ నగర్ అడ్రస్లతో సహా ఉండి అలా చిన్నప్పటి నుంచి ఉన్నది.
ఎందుకు ఒక ఫ్యాషన్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు, కానీ ఇంట్లో వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు. ఓకే. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది చెప్పలే, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ని షూటింగ్ కూడా తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళు నా కోసమే అనొచ్చు, ఏమని అంటే ఎందుకు చేస్తున్నావు అనవసరంగా అన్న, ఏదో మనం డిసప్పాయింట్ చేయొచ్చు కదా కంపల్సరీ. మన క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఏదన్నా అనేస్తారు ముఖం మీదనే. కాబట్టి వాళ్ళని డైరెక్ట్ సినిమా థియేటర్లోనే చూపిద్దామని అనుకుంటున్నాను. టీజర్ చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? బాగుంది. అప్పుడు నమ్మేశారు. అప్పుడు నమ్మారు. ఓహో పర్ఫెక్ట్, మంచిదే సినిమా తీస్తున్నారు అనేది. ఓకే, అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది కూడా వచ్చేసింది. అవునండి. ఓకే.